వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఒకటే టాపిక్. రెండు పార్టీలు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోస్ ఏవైతే ఉన్నాయో రెండింటినీ కంపేర్ చేసుకుని ఈ పథకాల గురించే మాట్లాడుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, గెలిస్తే మనకు ఏం లబ్ధి చేకూరుతుంది. ప్రధానంగా ప్రతి ఓటర్ కూడా ఎన్నికల్లో ఆలోచించేటువంటి అంశం ఏదైతే ఉంటుందో అది ఒకటే, తనకు ఏమి లబ్ధి చేకూరుతుంది, ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి సౌకర్యాలు కానీ వసతులు కానీ వస్తాయి, అదేవిధంగా సంక్షేమం వస్తుంది అనేది ఆలోచిస్తారు. సో ప్రధానంగా ఈ రెండు పార్టీలు కూడా మేనిఫెస్టో విడుదల చేసినటువంటి నేపథ్యంలో అందరూ కూడా మేనిఫెస్టోని కంపేర్ చేస్తూ ఉన్నారు. కొంతమంది కంపేర్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. సో రెండు పార్టీలు ఎలాంటి మేనిఫెస్టోతో ముందుకు వచ్చాయనేది ఒకసారి చూద్దాం. ప్రధానంగా అమ్మఒడి పథకం గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అమ్మఒడి గురించి తెలుసు. ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు అమ్మఒడి కింద ఇస్తూ ఒక 2,000 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ స్కూల్ మెయింటెనెన్స్ కింద తీసేస్తే 13,000 రూపాయలు వైసీపీ జమ చేస్తూ వస్తుంది. ఈ 13,000 రూపాయలని రానున్న ఎన్నికలు తాము గెలిస్తే 17,000 కింద చేసి 15,000 రూపాయలు అమ్మకు చేరేటువంటి విధంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్పేసి వైఎస్ జగన్ చెప్పడం జరిగింది. సో ఎట్ ది సేమ్ టైమ్ తెలుగుదేశం పార్టీ కింద తీసుకుంటే తెలుగుదేశం పార్టీ 15,000 రూపాయలు ఏవైతే ఇప్పుడు ప్రస్తుతానికి విద్యార్థులకు ఇస్తున్నారో ఈ 15,000 రూపాయలు ఒకరికే ఇస్తున్నారు, ఒక కుటుంబం నుంచి వైసీపీలో. కానీ ఎంతమంది ఉంటే ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, నలుగురుంటే నలుగురికి కూడా పేరు కొంచెం చేంజ్ చేయడం జరిగింది. తల్లికి వందనం అనేటువంటి పేరు కింద 15,000 రూపాయలని ప్రతి తల్లికి కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెప్పడం జరిగింది. సో మేనిఫెస్టోలో ఈ విషయంలో కంపేర్ చేస్తే వైసీపీ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ఒక రెట్టు అంటే డబల్ ఇస్తుంది కదా. సో డబల్ ఇంజన్ లాగా డబల్ ఇచ్చేటువంటి పరిస్థితి. అంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి అక్కడ లబ్ధి చేకూరితే ఇక్కడ ఇద్దరు పిల్లలకి లబ్ధి చేకూరుస్తామని తెలుగుదేశం పార్టీ చెబుతుంది. ఇది తెలుగుదేశం పార్టీకి ప్లస్. సో నెక్స్ట్ తీసుకుంటే ప్రధానంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక. ప్రతి వృద్ధుడికి 1వ తేదీ ఇంటికి వెళ్ళి వాలంటీర్ల ద్వారా అందిస్తూ దేశ స్థాయిలోనే వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఏదైతే ఉందో అంత మంచి పేరు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక రేపు కనుక మేము గెలిస్తే 3,000 రూపాయలు ప్రస్తుతం ఇస్తున్నారు. ఈ 3,000 రూపాయలని పెంచుతూ పోయి 2029 నాటికి 4,000 రూపాయలని చేస్తామని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ విషయం తీసుకుంటే 2029 కాదు, 2024 ఏప్రిల్కే 4,000 రూపాయలని పెంచుతూ మేము నిర్ణయం తీసుకున్నాం. మేము ఏప్రిల్ నుంచి కూడా, అంటే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి కూడా మేము 7,000 రూపాయల కింద ఇవ్వడం జరుగుతుంది. 4,000 రూపాయల పెన్షన్ అంటే ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా కాబట్టి ఈ 3,000 ఆ 4,000 కలిపి 7,000 రూపాయల కింద లబ్ధిదారులకు జమ చేస్తామని చెప్పేసి ఇప్పటి నుంచే జమ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇది వృద్ధులకు తెలుగుదేశం పార్టీ అందించినటువంటి ఒక గుడ్ న్యూస్. మేనిఫెస్టోలో దివ్యాంగులకు కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పింది తెలుగుదేశం పార్టీ. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దివ్యాంగులకు 6,000, 100% దివ్యాంగులకు 10,000 రూపాయలు అందించి ఆదుకుంటామని చెప్పింది. ఇదైతే ఒక మంచి అంశంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చెప్పచ్చు. సో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో తీసుకుంటే ఈ 3 అంశాలు కూడా ఒక పాయింట్ ఎక్స్ట్రాలోనే ఉంది తెలుగుదేశం పార్టీ. మరి రైతు భరోసా విషయానికి వస్తే రైతు భరోసా కింద 13,500 కేంద్రం ఇచ్చేటువంటి 6,000 రూపాయలు కలిపి ఇస్తుంటే ఈ అమౌంట్ 13,500ని 16,000 రూపాయలకు పెంచుతామని చెప్పేసి వైసీపీ పార్టీ చెబుతుంది రైతు భరోసా పథకం కింద. అదే పరిస్థితుల్లో రైతుకు 20,000 రూపాయలు ఏడాదికి ఇవ్వడం జరుగుతుంది అని తెలుగుదేశం పార్టీ చెబుతుంది. సో 16, ఇక్కడ 20, సో 4,000 రూపాయల వేరియేషన్ ఉన్నది తెలుగుదేశం పార్టీకి, వైసీపీకి. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్లస్ అని చెప్పొచ్చు. ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి పథకం రైతులకు లబ్ధి చేకూరేటువంటి పథకం కింద చూసుకుంటే ఇక ప్రధానంగా 45 నుంచి 60 ఏళ్ళు ఇంతవరకు డిస్కషన్ జరిగింది. ఎందుకు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, సంక్షేమాన్ని ఎందుకు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అనేటువంటి పథకం. శ్రీలంకని చేసేస్తారా రాష్ట్రాన్ని అనేటువంటి మాటలు కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మొత్తం మాటలు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. తూచ్ అంటారు కదా, చిన్నపిల్లల ఆటల్లాగా పరిస్థితి అయిపోయిందనమాట. మొత్తంగా తూచ్ చెప్పేసి ఇప్పుడు మరింత అభివృద్ధితో ముందుకు వస్తున్నారు, మరిన్ని సంక్షేమ పథకాలతో ముందుకు వస్తున్నారు. సో ప్రధానంగా తీసుకుంటే వైఎస్ఆర్సీపీ 45 నుంచి 60 ఏళ్ళు ఉండేటువంటి మహిళలకు 18,750 రూపాయలు ఏడాదికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఇస్తూ ఉంటే ఎట్ ది సేమ్ టైం తెలుగుదేశం ప్రభుత్వం తాము కనుక అధికారంలోకి వస్తే 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు ప్రతి నెల 15,000 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ తీసుకుంటే
19 నుంచి 59 ఏళ్ల మహిళలకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మరి ఈ డబ్బులు ఏ విధంగా సమకూరుస్తారు అనేది కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. అదైతే మేమేదో నిధులు సృష్టిస్తామని చెప్తూ ఉన్నారు, మరి ఏ విధంగా చేస్తారు అనేది అయితే తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాక తెలుస్తుంది. ఇక 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు తెలుగుదేశం ప్రభుత్వం. ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో, గత మేనిఫెస్టోలో నిరుద్యోగ సమస్యను తీరుస్తామని, ఆ నిరుద్యోగ సమస్యను తీర్చడంలో పూర్తిగా విఫలమైంది. ఏడాదికి జాబ్ క్యాలెండర్ అన్నారు, అది కూడా విఫలమైంది. కానీ మేమైతే ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇస్తామని చెప్పి ప్రతి మీటింగ్లో కూడా చెప్తూ వస్తున్నారు. ఇది నిరుద్యోగులకి ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం మెగా డిఎస్సి కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన 3 నెలల లోపునే మెగా డిఎస్సి ఉంటుంది అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఇది కూడా నిరుద్యోగులకు గుడ్ న్యూస్. సో ఈ విధంగా టీడీపీ ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో అంశాలు తీసుకుంటే వైసీపీ కంటే 1, 2, 3 రెట్లు అనేటువంటి విధంగా చాలా వరకు బెస్ట్గానే లబ్ధి చేకూర్చే విధంగానే ఉన్నాయి. అన్నీ అమలు చేస్తే, కండిషన్స్ అప్లై అన్నట్టు అన్నీ అమలు చేస్తే, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చాక అమలు చేస్తే మాత్రం మేనిఫెస్టో మాత్రం తెలుగుదేశం పార్టీ ఇచ్చింది వైసీపీ కంటే కూడా బెటర్గా ఉంది అని చెప్పొచ్చు. అలాగే ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. వైసీపీ అధికారంలోకి వస్తే మీ భూమి మీది కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తారని చెప్తూ ఉన్నారు. సో అటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామంటోంది టీడీపీ. సో ఇన్ని విధాలుగా బేరీజ్ వేసుకుంటే అన్ని పథకాలు కూడా వైసీపీ కంటే కూడా మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ది బెస్ట్గా ఉంది. మేనిఫెస్టోలో పథకాల విషయం తీసుకుంటే మరోవైపు జగన్ ఏమో వీటి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అమలు కాని పథకాలు ఇస్తూ ఉన్నారు, ఈ పథకాలతో పేరుతో మోసం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా సాధ్యమయ్యేటువంటి పరిస్థితి ఉండదు, ఆచరణ సాధ్యం కాని పథకాలు అంటున్నారు. సో ఓవరాల్గా తీసుకుంటే తనకు లబ్ధి చేకూర్చేటువంటి వాళ్ళను మాత్రమే ఓటరు ఎన్నుకోవడం జరుగుతుంది, వాళ్లకు మాత్రమే అధికారం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మేనిఫెస్టో మీద మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోదు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.